హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మీ అందరి కోసం అయితే నేను ఒక మంచి నోటిఫికేషన్తో అయితే మళ్ళీ అయితే రావడం జరిగింది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ అయితే పాలసీ బజార్ నుంచి అలా అయితే ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ ఏంది, ఏం కథ, ఏం లక్షణం చూసే ముందు నా ఛానల్కి ఎవరైనా కొత్త వ్యూవర్స్ వచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ జాబ్ మీకు సూట్ కాదని మీరు వెనక ఫిక్స్ అయితే ఇప్పుడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఎవరెవరు సూట్ అయ్యేటోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి. అప్లికేషన్ విధానాన్ని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఎట్లా ఏం కదా ఎట్లా ప్లే చేసుకోవాలని కూడా చెప్తాను. వీడియోలో డిస్క్రిప్షన్లో అప్పుడప్పుడు లింక్స్ పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. ఎప్పటికీ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తామని అనుకోకుండా వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి. ఇక్కడ మనం చూసినట్టయితే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కరీంనగర్గా మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది పాలసీ బజార్ ఇన్ కస్టమర్ సపోర్ట్ ఇన్సూరెన్స్ ఇన్ సర్వీస్ అడ్వైజర్గా మనకైతే ఈ నోటిఫికేషన్ ఇచ్చిర్రు. లొకేషన్ అయితే కరీంనగర్గా ఇచ్చిర్రు. అప్లికేషన్స్ అయితే 22వ తారీఖు 2024 ఏప్రిల్ చివరి వారం అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. శాలరీ వచ్చేసి 14,000 నుంచి వెళ్ళి 19,000 వరకు అయితే శాలరీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ వీళ్ళ డిస్క్రిప్షన్ ఇంకా చూసినట్టయితే వీఆర్ లుకింగ్ అవుట్ అర్జెంట్ రిక్వైర్మెంట్ యాజ్ ఏ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫైల్ హూ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇన్ కరీంనగర్ ఏరియా టు గ్రో బిజినెస్ ఆపర్చునిటీ for the company around the Telangana as per below mandatory అని చెప్పేసి అయితే వీళ్ళు ఒక ప్రొఫైల్ని అయితే ఇవ్వడం జరిగింది. టైటిల్ అయితే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్గా ఇచ్చిర్రు. టైప్ ఆఫ్ ఎంప్లాయ్ అయితే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇచ్చిర్రు. ఇక్కడ బ్రాకెట్లో ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ద క్యాండిడేట్ మేట్ నీడ్ టు విజిట్ టు నియర్ బై ద హాస్పిటల్స్ అన్నారు. అంటే ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే, కానీ ఏంటంటే మనం ఈ పాలసీ బజార్తో లింక్ అయి ఉన్న హాస్పిటల్ను లేదా కస్టమర్లను అయితే మనం కలవాల్సి ఉంటుంది. కలిసి మన పాలసీ గురించి అయితే అడ్వైస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు శాలరీ అయితే 3,30,000 నుంచి వెళ్ళి ఇవ్వడం జరిగింది. టేక్ హోమ్ శాలరీ అయితే 23,000 వరకు అయితే ఇచ్చిర్రు. ఇక బేసిక్ రిక్వైర్మెంట్ ఇన్ పాలసీ బజార్ జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి అయితే ఇక బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం అయితే ఇవ్వడం జరిగింది. ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్లో వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఓన్లీ మెయిల్ క్యాండిడేట్సే అప్లై చేసుకోండి అన్నారు. దీనిలో మీకే ఒక ల్యాప్టాప్ ఉండాలి, దానికి వైఫై కనెక్షన్ ఉండాలి, ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ రెండిట్లో లేదని ఒకటి ఉండాలి. అది i3 ప్రాసెస్ విండో 8 4GB ర్యాము 1 TB మినిమము 10 Mbps స్పీడ్ తోటి ఉండాలి అన్నారు. ఇక తర్వాత ఖచ్చితంగా 8 గంటల నుంచి వెళ్ళి పొద్దున 8 గంటల నుంచి వెళ్ళి రాత్రి 10 గంటల వరకు 9 గంటల పాటు పనిచేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత హిందీ అండ్ ఇంగ్లీష్ మ్యాండేటరీ లాంగ్వేజెస్ అన్నారు. ఇట్స్ ఏ కస్టమర్ సర్వీస్ ప్రొఫైల్ అని అన్నారు. ఇమీడియట్లీ జాయిన్ అని అన్నారు. ఇది వాళ్ళైతే మనకు చెప్పిన ముచ్చట. ఇక వాళ్ళు జాయిన్ కావడానికి ఫ్లాట్ పాలసీస్ అని చెప్పేసి ఇచ్చిర్రు. హిందీ ఇంగ్లీష్ తెలుగు కూడా ఇచ్చిర్రు. తెలుగులో కూడా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు మధ్యలో చెప్పడం జరిగింది. తర్వాత హౌ టు అప్లైలో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద కరీంనగర్ హూ ఈజ్ లైక్ టు అప్లై కస్టమర్ సర్వీస్ జాబ్ ఇన్ కరీంనగర్ డైరెక్ట్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ విజిట్ ఫ్రమ్ ద వెబ్సైట్ అని చెప్పేసి వాళ్ళదైతే ఒక వెబ్సైట్ ఇచ్చిర్రు. ఇక్కడ నేను మీకోసం అయితే కొంచెం హైలైట్ చేసే ప్రయత్నం చేసిన. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన వెబ్సైట్ ఏదైతే ఉందో policybazar.com/career అని చెప్పేసి ఇది మనం టైప్ చేసినట్టయితే మీరు వాడుతున్న బ్రౌజర్లో
వాళ్ళ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత రెజ్యూమ్, దానిలో మీ రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేయాలా. అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకుంటారు. షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాత మీకు ఫోన్లో ఫస్ట్ ఇంటర్వ్యూ అవుతుంది. ఇంటర్వ్యూలో మీరు ఫైనల్ అయితే కనుక ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ నియర్ బ్రాంచెస్కి వెళ్తారు. అంటే హైదరాబాద్ కాదు, మన కర్మార్లో ఉన్న బ్రాంచ్ కన్నా, లేకపోతే వాళ్ళ రీజనల్ బ్రాంచ్ 4 జిల్లాలకు 3 జిల్లాలకు కలిపి ఉన్న రీజనల్ బ్రాంచ్కి అయినా పిలుస్తారు. అక్కడ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయిపోతుంది. అయిపోతే అక్కడనే మీకు ఆఫర్ లెటర్ కూడా ఇస్తారని చెప్పేసి ఇందులో మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇది జాబు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను మీకు అందించే ప్రయత్నం చేశాను. ఇది కనుక మీకు నచ్చితే వెంటనే అప్లై చేసుకోండి. ఇప్పటికే చాలామంది అప్లై చేసిర్రు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.